హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ష్రింప్ ఫజీటా చేసుకోబోతున్నాం. రీసెంట్గా మేము ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఇది ఆర్డర్ చేసాము, ష్రింప్ ఫజీటా అని చెప్పేసి. చాలా బాగుండింది. ఇది ఆల్మోస్ట్ ఎలా ఉన్నిందంటే, మనం ఇండియన్ రెస్టారెంట్స్లో ప్రాన్ స్టార్టర్ చెప్తాం కదా, అప్పుడు ఇస్తారు కదా, సేమ్ అలానే ఉండింది. సౌమ్య ఏమనిందంటే, ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసుకొని చూద్దాము, మన రెసిపీస్ మన స్పైసెస్తో ఎలా వస్తుందో చూద్దాం అంటే చాలా బాగా వచ్చింది. మేము ట్రై చేసాము. ఈరోజు కూడా మీకు ఇది ఎలా చేయాలో చెప్పబోతాం. ఫస్ట్ ఆనియన్, క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకున్నాము. మేము రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ రెండు తీసుకొని ఇలా కోపుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ ష్రింప్ని తీసి ఒక బౌల్లో వేసుకున్నాము. బౌల్లో వేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ మన చిల్లీ పౌడరు, ఇంకో టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అంటే పసుపు, మళ్ళీ క్రాప్రికా, కొంచెం ఆనియన్ పౌడర్, కొంచెం గార్లిక్ పౌడర్ వేసి, మళ్ళీ తర్వాత వీటిలో కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాము. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలా కలుపుకున్నాం. బాగా కలుపుకొని కాసేపు అలా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కటొక్కటి ష్రింప్ తీసుకొని అలా నీట్గా వేడివేడిగా ఆయిల్ మీద అలా పెట్టేసి చేయండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, అప్పుడే నీట్గా దోరగా వేగుతాయి. మొత్తం అలా పేర్చుకొని నీట్గా ప్యాన్ మీద సిమ్లో పెట్టుకొని నీట్గా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లో ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ మొత్తాన్ని ముందు ప్యాన్లో ఆయిల్ ఆ మసాలాతో పాటే వేయించండి కాసేపు. మొత్తం సిమ్లోనే చేయాలన్నమాట ఇవి. మీరు ఎక్కువ మంట పెంచితే కొంచెం మాడిపోవచ్చు. సో సిమ్లోనే ఇలా నీట్గా వేయించుకుంటూ, సాల్ట్ మీకు ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోండి. దాని తర్వాత చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ష్రింప్ వేసి కలపండి. కాసేపు అలా అంతటినీ సిమ్లోని కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తురుమును దాంట్లో వేసేయండి. అది కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అంతే, టేస్టీ ష్రింప్ ఫజీతా రెడీ. Amazing.